హలో అండి. ఇవాళ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. గోధుమ పిండి తెలుసా మీకు? అదే అండి, పూరీలు వేసుకుంటాం కదా, ఆ పిండే. దాంతో మీ అమ్మ చిన్నప్పుడు ఇలాగా దోశలు వేసి ఉంటుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఇవన్నీ మర్చిపోయినాం కదా మనం. సో అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. గోధుమ పిండి తీసుకొని వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. కొంచెం అయితే ఆయిల్ వేయాలి పైన. ఆ తర్వాత అట్లు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి, టేస్టీగా. ట్రై చేయండి. అండ్ స్వీట్ అట్లు కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే చక్కెరతో అయినా లేదు బెల్లంతో అయినా వేసుకోవచ్చు. మేము బెల్లంతో అయితే ట్రై చేసినాము. ఇప్పుడైతే కొత్త షఫ్లు అయితే ట్రై చేస్తున్నాను అనమాట, దోశ. సో ఎట్లొచ్చినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో మేమైతే అట్లయితే వేసుకున్నాము. మాకు కొంచెం ఫుడ్ బాగాలేదనేసి సరే మేమే లోపల వేసుకుందాం అనేసి ట్రై చేసాం అనమాట. సో ఫైనలీ అయితే దోశ అయితే వచ్చింది. దోశ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి తప్పనిసరిగ్గా.